changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను. దేవుడు మనలను మొదటగా ప్రేమించాడు. ఎంతగా అంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే, తల్లి గర్భమున పిండముగా రూపింపబడక మునిపే, ఈ లోకంలోనికి మనం రాకమునిపే దేవుడు మనలను ప్రేమించినంత గొప్ప దేవుడు. ఆయన ప్రేమ అంత గొప్పది ప్రియులారా. ఇది నీకు ఒక శుభవార్త. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ నుండి ఏది ఆయన ఆశించడం లేదు. ఆయన నిన్నుగానే ప్రేమిస్తున్నారు. బహుశా ఈ లోక ప్రేమలు వేరే ఏదో ఆశించి ఈ లోక ప్రేమలు ఉండొచ్చు. అందాన్ని ఆశించి లోక ప్రేమలు ఉండొచ్చు. ధనాన్ని ఆశించి లోక ప్రేమలు ఉండొచ్చు. పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, వేరే ఏదైనా వాటిని ఆశించి లోక ప్రేమలు ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమ అన్నిటికంటే అతీతమైనది. అన్కండిషనల్ లవ్. దేవుని ప్రేమను మనం ఈ విధముగా గమనించవచ్చు ప్రియులారా. దేవుని ప్రేమను గ్రీకులో అగాపే అనే విధంగా మనం గమనిస్తున్నాం. అగాపే అనగా దేవునికి మనుషులకు మధ్య ఉన్న ప్రేమ. ఈ రోజుల్లో లోకంలో చాలా ప్రేమలు మనం గమనిస్తూ ఉన్నాం. మనిషి లోక ప్రేమల వెంట వీళ్ళు ప్రేమిస్తారేమోనని వీళ్ళ వెనక తిరుగుతున్నాడు. లోక ప్రేమల ఆశలో, లోక ప్రేమల ముసుగులో, లోక ప్రేమలను వెంటాడుతూ ఎంతోమంది జీవితాలను ముగించారు. లోక ప్రేమలు ఏదో ఒక రోజున ఆగిపోవచ్చు. లోక ప్రేమల్లో నిజం ఉండకపోవచ్చు. లోక ప్రేమలో శాశ్వతము కాదు. దేవుని ప్రేమ శాశ్వతం. నిన్నుగా ప్రేమించేది దేవుని ప్రేమ. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను బలపరిచేది, నిన్ను ప్రేమించేది దేవుని ప్రేమ. అటు దేవుని ప్రేమను నువ్వు పొందుకున్నావా? అటు దేవుని ప్రేమను నీవు రికగ్నైజ్ చేసావా? అట్టి దేవుని ప్రేమను ఏ రోజైనా నీ హృదయంలో అంగీకరించి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను తిరిగి దేవునిని ప్రేమించాలి అన్న ఆసక్తి నీలో ఉందా? ఆత్మఫలాలలో ప్రథమమైనది ప్రేమ. అటువంటి అగాపే ప్రేమ లేదా దైవ సంబంధమైన ప్రేమను నీవు ఇతరులతో పంచుకుంటున్నావా? పలుమార్లు నేను మిమ్ను ప్రేమించినట్టుగానే మీరు ఒకరినొకడు ప్రేమించుకొనుడి అని దేవుడు చెప్పి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీలో దేవుని ప్రేమ ఉండాలి. లేఖనం కూడా చెప్తుంది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. బహుశా ఈ దినాన నీలో ఉన్న దైవ సంబంధమైన ప్రేమ చల్లారిందేమో. నీలో ఉన్న దేవుని ప్రేమ తక్కువైందేమో. నీలో దేవుని ప్రేమ ఉన్నదా? దేవుడు నిన్ను ప్రేమించినట్టుగా ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? మీ శత్రువులను సైతము ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ప్రభు చెప్పిన మాటను మనం మర్చిపోకూడదు. ఈ వ్యాలంటైన్స్ డేన లోకమంతా వ్యర్థ సంబంధమైన ప్రేమల్లో మునిగి తేలుతూ ఉంది. కానీ ఈరోజున గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఇంకా స్టిల్ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు పాపిగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమించాడు. తల్లి గర్భమున పిండముగా రూపింపబడక మునిపే ఆయన నిన్ను ప్రేమించాడు. ఎంత గొప్ప శుభవార్త! ఈ లోకంలో మనిషికి ఉన్న అత్యంత బలమైన ఆధిక్యత ఏంటి అనంటే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమను పొందుకో. ఆయన నిన్ను ప్రేమించినట్టుగానే ఇతరులను ప్రేమించు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. లోక ప్రేమలు కొంతకాలం వరకే,
అన్నదమ్ముల ప్రేమలు కానీ, తల్లిదండ్రుల ప్రేమ కానీ, భార్యాభర్తల ప్రేమ కానీ అవి కొంతకాలమే. కానీ ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వత కాలముండును. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కదా. ఆయన ప్రేమ శాశ్వతమైనది, తరతరములు ఉండేది. కాబట్టి ఆ ప్రేమను పొందుకు, ఆ ప్రేమను క్రియల్లో ఇతరుల పట్ల చూపించు. దేవుడు ఇట్టి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గొప్పవాడా, నీకు వందనాలు. నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు నాయన. నీ ప్రేమ మాలో ఉంచండి తండ్రి. లోక ప్రేమల వెనకాల పడి, లోక ప్రేమల ముసుగులో, లోక ప్రేమ వేటలో ప్రభాదేవనైనా ప్రాణాలు తీయడం, ప్రాణాలు తీసుకోవడం కాదు, కానీ నీవు మమ్ములను ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి సిలువలో మరణించి తిరిగి లేచినంటి అటువంటి గొప్ప ప్రేమను ఈ ప్రత్యేక దినాన్న అందరూ గుర్తించినట్లుగా నీ కృపను దయచేయండి తండ్రి. అసలైన సత్యాన్ని తెలుసుకొని అయా ప్రభాదేవనైన అబద్ధాలతో, మోసాలతో ప్రభా జీవితాలను పాడు చేసుకోకుండా అగాపే ప్రేమను గుర్తించి దైవిక సంబంధమైన ప్రేమతో మా ప్రియులు నింపబడినట్లుగా గొప్ప అద్భుతాలు జరిగించుమని మా ఈ చిన్ని మాటలను మా అందరి జీవితాల్లో నెరవేర్చి తద్వారా మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.